తిరుపతిలో వేగా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ అండ్ సేల్. హిరణ్య బ్రైడల్ కలెక్షన్ గ్రాండ్ లాంచ్ July 4th, 5th, Hotel Kansas, తిరుపతి. సో బంగీ జంప్ చేయాలంటే ప్రతి ఒక్కరు కంపల్సరిగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వాలి. అదేంటంటే మీకు ప్రీవియస్గా ఏదైనా మెడికల్ హిస్టరీ ఏదైనా ఉంటే, అంటే ఏదైనా ఇంజురీస్ అవ్వడం, సర్జరీ అవ్వడం, లేదంటే ఏదైనా క్రానికల్ ఏదైనా మీరు పేషెంట్గా ఉండడం, ఇలాంటి సమస్యలు ఉంటే ఖచ్చితంగా అవి మెన్షన్ చేయాలి. అంటే ఇన్ కేస్ అంటే ఇది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి జంప్ కాబట్టి ముందుగా వాటి డీటెయిల్స్ ఇస్తే మీరు అందుకు సూట్ అవుతారా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు. సో ఒకసారి ఇక్కడ మనకి ఆ డిస్క్లైమర్ ఫామ్ ఉంది, అదేంటో ఒకసారి చెప్తాను. అంటే మీకు హై బ్లడ్ ప్రెషర్ అంటే హై బీపీ కానీ, లేదంటే హార్ట్ కండిషన్ అండ్ సర్జరీ ఇన్ లాస్ట్ 3 months, మీకు హార్ట్ సర్జరీ ఏదైనా ఒక 3 నెలల ముందు కానీ అలాంటిది ఏదైనా జరుగుంటే, లేదా వేరే సర్జరీ ఏదన్నా కానీ హార్ట్ కండిషన్ సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మెన్షన్ చేయాలి. అలాగే డిజీనెస్ ఆఫ్ ఎపిలెప్సీ, అలాగే న్యూరలాజికల్ డిసార్డర్ అంటే మనకు బ్రెయిన్కి సంబంధించిన అలాంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా చెప్పాలి. అలాగే ఎనీ ప్రయర్ ఇంజురీ ఆన్ నెక్, బ్యాక్, స్పైనల్ కాలం అండ్ లెగ్స్ ఆర్ ఐసా, కాళ్ళకు కానీ, కళ్ళకు కానీ, నడువుకు కానీ, స్పైన్కి కానీ ఏదైనా ఇంజురీస్ అయినా కూడా ఆ డీటెయిల్స్ అయినా కూడా ఇక్కడ చెప్పాలి. అలాగే ఆస్తమా, ప్రెగ్నెన్సీ, మీరు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు అసలు ఈ జంప్కి అలో చేయరు. అంటే ఆల్కహాల్ అలవాటని కాదు, మీరు ఒకవేళ లిక్కర్ కానీ ఆల్కహాల్ తీసుకొని బంగీ జంప్కు వస్తే ఇక్కడ మిమ్మల్ని అలో చేయరు. సో ఈ బంగీ జంప్ కోసం వచ్చేవాళ్ళు ఖచ్చితంగా మద్యం సేవించకుండానే రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఎనీ మెడికేషన్ గోయింగ్ ఆన్, మీరు ఏదన్నా ఆల్రెడీ మీరు ఇల్నెస్తో ఉంటే, మీరు ఇప్పుడు ప్రజెంట్ మెడికేషన్ ఏదన్నా మీరు మెడిసిన్స్ తీసుకుంటుంటే ఆ విషయాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు అవేం లేవు కాబట్టి మనం వెళ్దాం. నా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇస్తాను. సో ఆ తర్వాత వాళ్ళు మనల్ని జంప్కి ప్రిపేర్ చేస్తారనమాట. ఓకే, ఇలా డిస్క్లైమర్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మనం జంప్కి ప్రిపేర్ అవ్వచ్చు. సో ఒకసారి అక్కడ నోటీస్ బోర్డులో ఏమి ఉన్నాయి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం, రండి. సో ఇక్కడ ఒకసారి చూడొచ్చు, మిస్టర్ మార్క్ అవర్ బంగీ కన్సల్టెంట్ ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్. అంటే యూకేకి సంబంధించినటువంటి వ్యక్తి మిస్టర్ మార్క్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ బంగీ జంప్ పాయింట్ ఇది, అంటే టాలెస్ట్ బంగీ జంప్ పాయింట్. దాదాపు 200 meters వరకు దీని డెప్త్ ఉంటుంది. సో ఫస్ట్ మనం బంగీ జంప్కి వెళ్లే ముందు ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మన వెయిట్ని చెక్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ 3 types ఆఫ్ వేరియేషన్ అయితే ఇక్కడ చేస్తున్నారు, సపరేషన్. ఎందుకో చూద్దాం ఒకసారి. అంటే ఇక్కడ గ్రీన్లో ఉన్న దాంట్లో 40 to 60 kgs వెయిట్ ఉన్న వాళ్ళకి ఒక లైన్ ఉంటుంది. అలాగే రెడ్ లైన్లో ఉన్న వాళ్ళు 60 to 80, అలాగే బ్లాక్ ఉన్న వాళ్ళు 81 to 110. అంటే మన వెయిట్ని బట్టి అక్కడ లోపల ఎక్విప్మెంట్ యూసేజ్, దాన్ని అలా లిఫ్ట్ చేయడం కానీ, లేదంటే అలా త్రో చేయడం కానీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ అయింది. అంటే వెయిట్ ఒకవేళ బ్యాలెన్స్ కాకపోతే ఆ స్ప్రింగ్ అనేది అది ఉంటుంది చూసారా, అది బ్రేక్ అయిపోతుంది. సో ఆ ప్రెషర్ అవన్నీ కూడా మెయింటైన్ చేసేలా ఉండాలంటే ఖచ్చితంగా ఇవి చాలా ఇంపార్టెంట్. సో నేనైతే 80లో ఉన్నాను. సో కాబట్టి నాకు ఇక్కడ మార్క్ చేస్తారు. సో నేను 60, 80 అంటే 80లో ఉన్నాను కాబట్టి 80 అని వెయిట్ రాస్తున్నారు. రెడ్ స్కెచ్తో నాకు ఇక్కడ మార్క్ చేశారు. అంటే అక్కడికి వెళ్ళాక వాళ్ళ స్టాఫ్, సో నేను ఏ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ నాకు వాడాలి, లైఫ్ జాకెట్స్ కానీ, ఆ ప్రెషర్ కానీ, అవంతా కూడా దాన్ని మెయింటైన్ చేయడం కోసం. ఎస్, మొత్తానికి ట్యాగ్ అయితే కట్టేశారు. వెళ్తున్నాను. లోపలైతే టెన్షన్ ఉంది, బయట మీదైతే మాట్లాడుతున్నాను కానీ టెన్షన్ అయితే మాత్రం మామూలుగా ఉంది. కానీ ఇంతకుముందు నేను ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఇలాంటి రైడ్స్ చేస్తున్నాను, రోప్వే అవన్నీ చేశాను, కానీ బంగీ జంప్ అయితే మాత్రం చేయలేదు. సో ఎక్కడైనా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు, థాయిలాండ్ అలాంటి ప్లేసెస్కి వెళ్తే చేద్దాంలే అనే ఒక ఫీల్ ఉండింది. బట్ ఫస్ట్ టైం అయితే మాత్రం మన ఇండియాలోనే బిగ్గెస్ట్ బంగీ జంప్ పాయింట్, అంటే 200 మీటర్ల డెప్త్ ఉన్నటువంటి పాయింట్. అందులో ఫస్ట్ రివర్ మీద టాప్ వ్యూ వచ్చే బంగీ జంప్ పాయింట్. అలాగే ఏషియాలో కూడా ఇది 3rd హైయెస్ట్ బంగీ జంప్ అంటున్నారు. చూద్దాం రండి. సో చాలా మంది అంటుంటారు, ఏముందిలే మీడియా కదా, ఫ్రీ ఆఫ్ కాస్ట్కి చేసేస్తుంటారని. లేదు, చూడండి ఇక్కడ నాకు కార్డు ఇచ్చాను, స్వైప్ చేస్తున్నాను, అమౌంట్ కూడా పే చేస్తున్నాను. యా, కాకపోతే మనకి వీడియో చేస్తున్నారని కాంప్లిమెంటరీగా ఒక వీడియో అయితే ఫ్రీగా ఇస్తా అన్నారు. సో అమౌంట్ కూడా చూడండి, క్లోజ్ రండి. ఓకే,
సో నాతో పాటు ఈ మా గంగా బంగీ జంప్ సంబంధించినటువంటి పర్సన్ వచ్చారు, ఆయన నన్ను తీసుకువెళ్తున్నారు. సో మొత్తం ఈ బంగీ జంప్ సంబంధించి దీన్ని ఎలా ఆపరేట్ చేస్తారు, అసలు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఆయన మనకి చెప్పే ప్రయత్నం చేస్తారు. వాట్ ఇస్ యువర్ నేమ్? My name is Anup. Anup. Yeah. Okay. What is the role of in this project? Okay, I operate the site. Okay, so I You look will after all operate the the safety and everything. Yeah. తన సేఫ్టీ అలాగే ఇక్కడ సైట్ కి సంబంధించిన ఆపరేషన్స్ అన్ని కూడా తనే లీడ్ చేస్తుంటారట. వెళ్దాం. Shall we go? Yeah. Yeah. జంప్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను. సో ఇక్కడ స్టైర్ కేస్ అయితే ఉన్నాయి, ఎక్కాలి. 200 మీటర్స్ అంటే మినిమం కనీసం ఈ మెట్లు ఎక్కడానికి 100 మీటర్ల పైకన్నా ఎక్కాలి. చూద్దాం. సో మొత్తానికైతే పైకి వచ్చేసాము. వ్యూ పాయింట్ పైన టాప్ వ్యూ పాయింట్ అంటే ఇక్కడ నుంచి జంప్ చేయడానికి. అంటే ఇది రోడ్డు మీద నుంచి ఇక్కడికి రావడానికి 70 మీటర్లు ఉంటుంది. పైనుంచి కింద బంగీ జంప్ చేసే అది ఉంటుంది చూసారా రివర్, అది దాదాపు 200 మీటర్లు. సో రండి. సో అలసిపోయాను అనమాట ఇప్పటికే. సో ఒకసారి మనం చుట్టూ ఆ వీడియో ఒకసారి మీరు చూపించే ప్రయత్నం చేస్తాను. మా కెమెరా పర్సన్ కూడా ఒకసారి మీకు మొత్తం ప్యాన్ చేస్తారు. చూడండి ఒకసారి ఈ బంగీ జంప్ పాయింట్ ఉన్న చుట్టుపక్కలంతా కూడా మధ్యలో కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, మధ్యలో ఈ బంగీ జంప్ టవర్ ఉంది. సో ఆ టవర్ పక్కనే రివర్ ఉంది. ఈ రివర్ కూడా గంగా నది. సో ఆల్మోస్ట్ దీన్ని భగీరథ అంటారు. కాకపోతే ఈ భగీరథ ముందుకెళ్ళాక వేరే ఒక అలకనందతో కలిసిన తర్వాత అక్కడి నుంచి గంగా నదిగా మారుతుంది. సో రండి చూద్దాం. ఓకే, మొత్తానికి పైకి వచ్చేసాం మనం. కింద రోడ్ సైడ్ నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు ఒక 70 to 80 మీటర్స్ హైట్ ఉంది. సో స్టైర్ గేజ్ ద్వారా నేరుగా నడుచుకుంటూ రావాలి. ఇక్కడ నుంచి ఒకసారి చూస్తే మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి. మౌంటైన్స్ మధ్యలో ఇది టవర్ ఉంది, బంగీ జంప్ టవర్. ఒకసారి మీరు చూస్తే అదండి అక్కడ కనిపిస్తుందిగా, అది రివర్ అది. సో మనం వెళ్ళాల్సిన పాయింట్ అక్కడ చూడండి, చుట్టూ కొండలు, పర్వతాలు, నదికి సంబంధించిన ఆ పాయింట్ మధ్యలో ఈ టవర్ని ఏర్పాటు చేశారు. చాలా కష్టం అసలు ఇలాంటి టవర్ని ఏర్పాటు చేయాలంటే ఎంత కష్టపడి ఉంటారు తెలుసా. కోట్ల రూపాయల వ్యయం ఉంటుంది. కోట్ల రూపాయల మనీ కాదు, దీనికి ఎంత మ్యాన్ పవర్ యూజ్ చేయాలి, ఎంత హార్డ్గా వర్క్ చేయాలి, చాలా సెన్సిటివ్గా చేయాల్సిన వర్క్. సో ఇక్కడ ఈ పాయింట్ నుంచి చూడొచ్చు, ఇక్కడ వీడియోగ్రఫీ అంతా కూడా ఇక్కడ షూట్ చేస్తారు. ఫస్ట్ ఇక్కడ నుంచి ప్రిపేర్ చేశాక ఇవన్నీ కూడా లైఫ్ జాకెట్స్ కానీ సమ్ రోప్స్ కానీ అవన్నీ కట్టడం అంతా కూడా ఇక్కడ ఈ పాయింట్ లో ఉంటుంది. ఒకసారి చూస్తే ఇక్కడ ప్రిపేర్ చేశాక మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి మన వెయిట్ అండ్ మార్క్, దాన్ని బట్టి అక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ చేయాలో, ఎక్విప్మెంట్ వాడాలో డిసైడ్ చేస్తారు. సో ఇక్కడ ముందు హ్యాంగ్ చేస్తారు అదంతా కూడా, బెల్ట్స్ అవన్నీ కూడా. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా అక్కడ తీసుకెళ్తారు. So this is where the harnessing happens. The safety belt is put on you before you do the jump. So the protocol is the assistant who is doing the briefing and everything, harnessing and everything, he will just ask you about your medical also, like if you are medically fit, because we have to make sure like at every point the person can say like I'm medically fit, because sometimes the mind changes as he approaches the goal, because he can become fearful and anything, so he might say the truth what he is hiding. So we make sure that everybody says like, okay sir, are you fit or fine for the jump, they will ask you. ఓకే, వచ్చాక మళ్ళీ కూడా ఒకసారి ఫైనల్ గా అడుగుతారు మీరు మెడికల్ గా ఫిట్ గా ఉన్నారా లేదా అనేది కూడా. మళ్ళీ వాళ్ళ అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒకసారి అడిగిన తర్వాత అప్పుడు జంప్ కి ప్రిపేర్ చేస్తారు. రండి చూద్దాం. మన ముందు చాలా మంది ఉన్నారు విజిటర్స్, ఒకసారి వాళ్ళని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది చూద్దాం. రండి కమ్. All okay, all good. कहाँ से आप लोग? You are all ready with the harness and everything. He will go to the platform. The jump master will call you in when it's your turn. Okay. After that, he will attach you to the bungee cord. Like this, it will not open. Okay. So sometimes you forget and you are panic. So just remember. And before you go there, just practice it like twice or thrice to make sure that it works. What is your experience, please? It was good. It was a bit frightening in the first, but now it's good. Yeah, this is the lifetime experience. Yeah. बहुत मजा आया. हाँ, डर बहुत लगता है लेकिन एक्सपीरियंस बहुत अच्छा था. लाइफ में एक बार ये करना चाहिए. आई
I'm from Gujarat, Surat. Yeah. సరిగా లేడీస్ ఎక్కేస్తారు. Okay, so what's your name, sir? మై నేమ్ ఇస్ విజయ్. Vijay, sir. Yeah. Welcome to Maganga Banji. నైస్. So, any medical problem? నో. All fit and fine? యా. Any injury? No. Any surgery? నో. Okay. Everything is fine? Fine. Okay. So, put it to your harness and wearing like a pant. Okay? మనం ప్యాంట్ ఎలా వేసుకుంటున్నామో అలా వేసుకుని చెప్తున్నారు. So, first time in Banji, sir? ఫస్ట్ టైం. Okay, so excited? వెరీ ఎక్సైటెడ్. Very excited. Okay. So, hold it to back, sir. Okay. Pull me back, then will be pull you up. Okay, sir? Got it, sir? సో ఫస్ట్ అయితే మనకి ఇవంతా కూడా వేసేసారు. వేసిన తర్వాత మనం ఎలా ప్యాంట్ అయితే వేరు చేసుకుంటాం అదే విధంగా వేస్తారు. బట్ మనకి ఎడ్జ్ పాయింట్లు ఇలా నిల్చోవాలి. నిల్చున్న తర్వాత చాలా ఫ్రీగా ఉంచాలి బాడీని. ఎక్కడ కూడా కొంచెం మనం టైట్గా ఉండడం, కొంచెం షై ఫీల్ అవ్వడం అలా ఉండకుండా క్లీన్గా ఉంచాక 3, 2, 1 బంజీ అని జంప్ అన్నాక సో మనం జంప్ చేయాలి. చేసిన తర్వాత మనకి మళ్ళీ పుల్ చేయడం కోసం అంటే పైకి లాగడం కోసం ఒక సపరేట్ రోప్ పంపిస్తారు. దాన్ని మనం ఇలా ఒక హుక్ లాంటిది వస్తుంది, దాన్ని చూసారుగా హుక్ లాంటిది. దీన్ని చాలా జాగ్రత్తగా దీన్ని అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత మనం రెడీ 1కి 2 సార్లు అలా చెక్ చేశాక అటాచ్ అయింది అన్నాక అప్పుడు మనం ఇలా సిగ్నల్ ఇవ్వాలి పైన పర్సన్కి. అప్పుడు మనల్ని పుల్ చేస్తారు. సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ముందు మనకి ఇక్కడున్న అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్పర్ట్స్ వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత ఇలా మనల్ని మొత్తం అంతా రెడీ చేశాక సో అక్కడికి మనం వెళ్ళాలి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 100 feet ఉంటుంది దూరం. అక్కడికి వెళ్ళాక మనం నెక్స్ట్ ఇంకా అసలు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. సో మొత్తానికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. తీసుకెళ్తున్నారు, వెళ్దాం రండి. మొత్తానికి యుద్ధానికి అయితే రెడీ అయిపోయాం. 200 మీటర్ల ఎత్తు పైనుంచి ఇండియాలోనే బిగ్గెస్ట్ అండ్ టాలెస్ట్ హైయెస్ట్ బంజీ జంప్. మనం అక్కడ తెలుగులో బంగీ జంప్ అంటాం, దీన్ని పిలవాల్సింది బంజీ జంప్. సో బంజీ జంప్కి అయితే రెడీ అయిపోయాను. ఇక యుద్ధానికి సిద్ధమయ్యాను. ఇక కథన రంగంలోకి దూకడమే ఆలస్యం. తర్వాత వచ్చిన తర్వాత ఇంకా ఎట్లుంటుందో ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మీకు చెప్తా. లోపలైతే టెన్షన్ ఉంది, బట్ మీకు కొంచెం డేర్గా చెప్పాలి కాబట్టి కాస్త ధైర్యంగా మీతో మాట్లాడుతున్నా. 14 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా బంగీ జంప్ చేయొచ్చు. కాకపోతే ముందుగా మనం చెప్పాంగా మెడికల్ హిస్టరీ పర్ఫెక్ట్గా ఉండాలి. సో రీసెంట్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి, ఫిట్గా ఉండాలి. కళ్యాణ్ ఇతను కమూరు నుంచి వచ్చాడు. ఇతను కూడా వీడియోలో వర్క్ చేస్తున్నాడు. బట్ అతనికి షోల్డర్ డిస్లోకేట్ ఏమైంది? కళ్యాణ్ కబడ్డీ ఆడినప్పుడు షోల్డర్ డిస్లోకేట్ అయ్యారు. కబడ్డీ ఆడినా. సో ఇప్పుడు వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇది చేద్దామంటే వాళ్ళు ఏమో వద్దన్నారా? సో తనకి అంతకుముందు షోల్డర్ డిస్లోకేట్ అయిందంట చెప్పాడు. తనకి ప్రాబ్లం ఉందని. వాళ్ళైతే వద్దన్న రిక్వెస్ట్ చేసాం, చాలా రిక్వెస్ట్ చేసాం. బట్ వాళ్ళైతే స్ట్రిక్ట్ గా చెప్పేశారు. కాబట్టి ఈ ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ జంప్ చేసిన తర్వాత ఏదైనా ఫర్దర్ గా ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తే మీరే దాన్ని ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ విషయం మాత్రం మర్చిపోకుండా చెప్పాలి. సరే కళ్యాణ్, నేనైతే వెళ్ళొస్తా, చూస్తాను. Then do that girl. So jump is clear. యా, कैसे करने वाले हो? స్పీకింగ్ How do ఇంగ్లీష్. you want to jump? I will go. Normally आगे walk करके edge पे जाना है and foot toes outside, look forward, hold your shoulder step, knee straight, body straight and forward lean down करना अपना without bend your knees. Okay? Okay. बाकी don't grab anything. किसी भी चीज को होल्ड नहीं करना आपने. రిమార్క్స్ ఉన్నా కూడా వాటిని ఒకసారి మళ్ళీ తిరిగి సెట్ చేసి ప్రాపర్గా అంతా పర్ఫెక్ట్ అన్నాకే లోపల పంపిస్తున్నారు. అలాగే సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. సేఫ్టీ విషయంలో చిన్న మాత్రం కాంప్రమైజ్ అయినా కూడా లైఫే రిస్క్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇక్కడ చూడొచ్చు. మనం దాదాపు ఈ క్రూ అంతా కూడా ఒక అరౌండ్ 7 members వరకు ఉన్నారు ఈ క్రూ అంతా కూడా. సో వీళ్ళంతా కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండ్ టెక్నికల్గా కూడా చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్. సో నేను వెళ్తున్నాను. ఓకే, ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి వీడియోని.
థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో మొత్తానికి ఒక 5 నిమిషాలు అనుకుంటా. సో 5 నిమిషాల్లో అయితే కంప్లీట్ అయిపోయింది. How are you feeling there on the edge? Just like that. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు ఒక ఎత్తు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేంత వరకు ఒక ఎత్తు. ఆ లాస్ట్ 10 seconds ఉంటాయి చూసారా, ప్రాణం ఎగిరిపోద్ది అనిపిస్తుంది. బట్ ఈ లోపల అంతా అయిపోద్ది. లాస్ట్ 10 seconds మాత్రం వెరీ ఇంపార్టెంట్. ఆ టైంలో మన మైండ్లో ఏం ఉంచుకోకూడదు. నేను సూపర్, నేను గ్రేట్ అని అనుకుంటుండాలి మనల్ని. అంతేగాని ఇక్కడ పడిపోతాము, అయిపోతాము, కథం అనుకున్నామంటే నిజంగానే కథం. హార్ట్ మనకి అప్పుడు ఎట్లా ఉంటుందో తెలుసా, ఆ కొన్ని ఫ్యూ సెకండ్స్ మాత్రం పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది అసలు నిజంగా. కానీ సూపర్ 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 అంతే. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అనూప్ బాయ్, థ్యాంక్ యూ. లెట్స్ గో. సో నిజంగా చాలా ఇది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే ఇండియాలో ఎంత పెద్ద హైట్లో బంజీ జంప్ అనేది రీసెంట్ గానే ఏర్పాటు చేశారు. ఇది హిమాలయ పర్వతాలకు దగ్గరలో ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్కి సంబంధించినటువంటి ప్రాంతంలో రీసెంట్ గా మనం ఏదైతే దేవప్రయాగ్ సంబంధించిన ఆ ప్రాంతం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ హైయెస్ట్, లాంగెస్ట్ అండ్ టాలెస్ట్ బంజీ జంప్ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి ఖచ్చితంగా. చాలా 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 సూపర్. సో ఆడవాళ్ళు, పిల్లలైతే 14 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు, 65 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఈ బంజీ జంప్ చేయొచ్చు. సో లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని ఖచ్చితంగా చెప్పచ్చు.